పాప్కార్న్ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే అనేదైతే ఈరోజు చూపిస్తున్నా. కుక్కర్ పెట్టుకున్నా, కొంచెం నూనె వేసుకున్నా. నా దగ్గరున్న బటర్ మొత్తం అయితే ఏసేసిన. ఎందుకంటే అది ఎక్స్‌పైర్ అయిపోతదని చెప్పి ఏసేసిన. కొంచెం ఎక్కువైంది. మీరైతే తక్కువ వేసుకునండి. సరేనా? ఇంకా ఇదైతే కార్ను నాకు డీమార్ట్‌లో దొరికింది. అది తీసుకొచ్చిన ఎండువి. అవి తీసుకొచ్చి బటర్ అది మొత్తం కరిగిపోయినాక ఒక చిన్న ప్యాకెట్ అయితే అందుట్లో ఏసేసినాక మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. తక్కువ టైంలోనే అయిపోతుంది. ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. మంచిగా కలిపినాక ఇప్పుడు కొంచెం ఉప్పు, తర్వాత అట్లే కొంచెం పసుపు వేసేసి మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకునండి. లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కార్న్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు అయితే మంచిగా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత అది మనకు పాప్ అవుతుంటాయి చూడండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా పాప్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, హై ఫ్లేమ్ పెట్టాలి. హై ఫ్లేమ్ పెట్టేసి పైన క్యాప్ మూసేయాలి. క్యాప్ మూసేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయినాక ఒక సగం పాప్ అయినవి అని అనిపించినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ స్టవ్ చిన్నగా పెట్టాలి. అట్లే పెద్దగా పెట్టినాం అనుకో ఏమైనా కింద అంతా మాడిపోతాయి. అందుకే స్టవ్ చిన్నగా పెట్టాలి. స్టవ్ చిన్నగా పెడితే స్లోగా కింద అడుగున ఉన్నటివి కూడా మెల్లిగా మెల్లిగా అలాగే పాప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది మనకు హోమ్ మేడ్ పాప్కార్న్. మంచిగా బటర్ ఫ్లేవర్ తోటి సూపర్ ఉంటాయి.